అవకాశాన్ని ఇచ్చిన బాబీ కోటి వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఆదికాండము 1వ అధ్యాయం 1-2 వచనాలు ఈ విధంగా చదువుతూ ఉన్నాను. ఆదియందు దేవుడు భూమాకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అదే విధంగా మనం చూసినట్లయితే, ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్ అండ్ ది ఎర్త్, అండ్ ది ఎర్త్ వాస్ వితౌట్ ఫార్మ్ అండ్ వైడ్, అండ్ డార్క్నెస్ వాజ్ అపాన్ ది ఫేస్ ఆఫ్ ది డీప్, అండ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ మూవ్డ్ అపాన్ ది ఫేస్ ఆఫ్ ది వాటర్స్ అని రాయబడి ఉంది. అదే కొన్ని ఇంగ్లీష్ పదాల్లో షోయిస్ అంటే గందరగోళంగా ఉంది అని చెప్పి రాశారు. సో సృష్టి ప్రారంభంలో దేవుడు భూమాకాశం సృజించాడు. అవి నిరాకారంగా ఉన్నాయి, శూన్యంగా ఉన్నాయి. చీకటి మాత్రమే అగాధ జలంపై కమ్మి ఉన్నది. దేవుని ఆత్మ జలంపై అల్లాడుతూ ఉంది. అదే సృష్టిని, ఒక క్రమంలో లేని సృష్టిని దేవుడు ఏం చేశాడంటే దాన్ని మళ్ళీ క్రమపరిచాడు. మళ్ళీని దాని ఆర్డర్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా చీకటిని వెలుగును వేరుపరిచి వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. అదేవిధంగా చూసినట్లయితే 8వ వచనంలో దేవుడు ఆ విశాలమున ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయం ఉదయము కలుగా 2వ దినమాయెను. అంటే జనముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములు వేరుపరచును గాక అని పలికినప్పుడు అది భూమిగా, అదేవిధంగా సముద్రాలుగా విడినట్టుగా, అదేవిధంగా 9వ వచనంలో దేవుడు ఆకాశం కింద జలములను ఒక చేటనే కూర్చుండి ఆరణ్యాలను కనబడను గాక అని పలుకుగా ఆ ప్రకారమైన దేవుడు ఆరణ్యాలకు భూమని పేరు పెట్టెను. జలరాశికి అని సముద్రం అని పేరు పెట్టాడు. అదేవిధంగా విత్తనాలు ఇవ్వడం కానీ వృక్షాలు ఇవ్వడం కానీ చేశాడు ఆయన. 14వ వచనంలో పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల మధ్య జ్యోతులను కలుగుగా కనియు, అవి సూచనలు కాలమును దినవత్సరములు సృష్టిగా ఇండును గాకనియు, భూమి మీద వెలిగించుటిగా ఆకాశ విశాల మధ్య జ్యోతుల వల్ల ఇండును గాకని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు 2 గొప్ప జ్యోతులను, అనగా పగటి నేలుడికి పెద్ద జ్యోతిని, రాత్రి నేలుడికి చిన్న జ్యోతిని ఉంచునని చెప్పి రాయబడి. అదేవిధంగా తర్వాత చూసినట్లయితే ఆకాశ పక్షులు, మత్స్యములు, అదేవిధంగా అడవ జంతువులు, పశువులు. ఆ తర్వాత 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలికి చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రకృతి జంతువుని ఎలుదురుగాకని పలికింది. ఆ విధంగా ఆ సృష్టిని కంపరిచిన తర్వాత 31వ వచనంలో చూసినప్పుడు దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినము ఆయన. సో నిరాకారంగా శూన్యంగా ఉండి చీకటితో నిండి ఉన్న ఈ సృష్టిని దేవుడు కంపరిచినట్టుగా వాక్యం మనం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసినట్లయితే భారతదేశంలో రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మణిపూర్లో దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల యొక్క పరిస్థితి నిరాకారంగా, శూన్యంగా, గందరగోళంగా ఉంది. ఇజ్రాయెల్ దేశంలో యుద్ధ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అదేవిధంగా 10th ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఓడిపోయిన బిడ్డలు, ఫెయిల్ అయిపోయిన బిడ్డల యొక్క జీవితం అనేది గందరగోళంగా ఉంది. ఏం చేయాలో తెలియని తల్లిదండ్రులు, ఏం చేయాలో తెలియని పరిస్థితి, పిల్లలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలు, ఉదయం వివాహం చేసుకొని సాయంత్రానికి విడాకులకు వెళ్ళే పరిస్థితులు. అదేవిధంగా మొన్న జెసి రత్న కుమార్ చెప్పినట్టుగా వివాహానికి ఎవరు అవసరం లేదు, కానీ తిరిగి మళ్ళీ ఇద్దరి మీద ఇబ్బంది వచ్చినప్పుడు, అయ్యా నేను కానీ తిరిగి మళ్ళీ నా భర్త దగ్గరికి వెళ్ళాలంటే పోలీసులు మీరు ప్రొటెక్షన్ ఇస్తారని అడిగే పరిస్థితి. ఇవన్నీ కూడా గందరగోళ పరిస్థితులే. నోవహ కాలంలో ఈ విధంగా తినిచు త్రాగుచు పెళ్లికిచ్చి ఉన్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు దినాన సిలువకు వెళ్లే ముందుగా దేవుని మందిరాన్ని వ్యాపార పిల్లిగా చేస్తారని చెప్పి కొరడాలు పట్టుకొని కంపరిచినట్టుగా అనేక విషయాలు చూస్తున్నాం. ఒకప్పుడు ఏ విధమైన గందరగోళం అనేది ప్రపంచాన్ని ఏలిందో ప్రస్తుతం కూడా అదే పరిస్థితి. దిస్ నో ఆర్డర్, దిస్ నో డిసిప్లైన్.
బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్న మాట అంటే సమస్తము క్రమంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సమస్తము మర్యాదగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 1 కొరింథీ 14:33 అంటాడు, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమును కర్తయే గాని అల్లరికి కర్త కాడు. కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ దేవుడు సమాధానమును కర్తయే గాని అల్లరికి ఆయన కర్త కాడు. అంతేకాకుండా అనేక సందర్భాలలో దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలో, సంఘం అనేది ఏ విధంగా ఉండాలో అనేక విషయాలను దేవుడు చాలా స్పష్టంగా బోధించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకవేళ మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 40వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అక్కడ ఆయన ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. లెట్ ఆల్ థింగ్స్ బి డన్ డీసెంట్లీ అండ్ ఇన్ ఏ ఆర్డర్ అంటున్నాడు ఆయన. అంతేకాకుండా కొన్ని ఇతర బైబిల్ తర్జుమాలో మనం చూసినట్లయితే, NABS లో చూసినట్లయితే బట్ ఆల్ థింగ్స్ మస్ట్ బి డన్ ప్రాపర్లీ అండ్ ఇన్ ఏ ఆర్డర్లీ వే అంటున్నాడు ఆయన. అదేవిధంగా ఇంకొక ట్రాన్స్లేషన్ మనం చూసినట్లయితే రెస్పెక్ట్ఫుల్ వే అండ్ ఏ వెల్ మేనర్ అని చెప్పి అంటూ ఉన్నాడు. సో దేవుని కార్యం కానీ, దేవుని కార్యక్రమాలు కానీ ఇదే డీసెంట్ వే, ఇదే ప్రాపర్ వేలో జరగాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ యొక్క డీసెంట్ అనే పదాన్ని చూసినట్లయితే మర్యాదగా, తగిన విధంగా, ఉచితమైన రీతిలో, ఇన్ ఏ యాక్సెప్టబుల్ వే, ఇన్ ఏ స్టాండర్డ్ వే, ఇన్ ఏ సాటిస్ఫైడ్ వే, సో గుడ్ మొరాలిటీ అండ్ గుడ్ టేస్ట్ లో జరగాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. ప్రాపర్ అంటే ఒక సరైన పద్ధతిలో, ఒక క్రమంలో, అవసరమైన విధంగా, తగిన విధంగా, అంటే రిక్వైర్డ్, సూటబుల్ అండ్ అప్రోప్రియేట్ వేలో జరగాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ మనం చూసినట్లయితే ఈ రాయల్ వెడ్డింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మధ్య ఇంగ్లాండ్ దేశంలో మనం చూసినట్లయితే ప్రిన్స్ విలియం, అదేవిధంగా మేఘనా మార్కెల్ యొక్క వివాహం చూసిన, అదేవిధంగా చార్లెస్ రెండవ వివాహం చూసిన, అదేవిధంగా ఆయన యొక్క పట్టాభిషేక కార్యక్రమాన్ని చూసిన, ఆ ప్రతి కార్యక్రమానికి రాయల్ వెడ్డింగ్లో ఏముంటుందంటే వారు చాలా ఎర్లీగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ది ఇన్ఫార్మ్ ఆల్ ది వెల్ ఇన్ అడ్వాన్స్. డ్రెస్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ దాకా ఉండాలి, ఏ కలర్ ఉండాలో అనేక విషయాలు వాళ్ళు స్పష్టంగా బోధించినప్పుడు, సో ఎవరైతే ఈవెన్ దో హాలీవుడ్ సినిమా యాక్టర్స్ కానీ ఎవరైతే కుర్చీ బట్టలతో సినిమాల్లో కానీ బయట కానీ ఉంటారో వారు ఒకవేళ రావాలన్నా సరే ఆ డ్రెస్ కోడ్ను వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పాటించి వస్తేనే లోనికి అలౌ చేస్తారు, లేదంటే బయటకు వారిని పంపించడాన్ని చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఏంటంటే దేవుని యొక్క సంఘంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఒక క్రమం కావాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒక క్రమశిక్షణ కావాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు సంఘాలు అభివృద్ధి చెందకపోవడానికి కానీ, కుటుంబాలు అభివృద్ధి చెంద కారణం ఏంటంటే ఒక క్రమం అనేది లేని పరిస్థితి. ఒకప్పుడు ఇంటికి పెద్ద ఉండేవారు, ఆ ఇంటి పెద్ద యొక్క నాయకత్వంలో మంచి అయినా చెడైనా ఆయన డిసిషన్లో జరిగిపోతూ ఉండేది. ఈ దినాన్ని చూసినట్లయితే పెద్దల్ని ఒకప్పుడు పెద్దవారు పిల్లల్ని భయపెట్టే, ఇప్పుడు ఏమైపోయిందంటే పిల్లలు పెద్దవారిని భయపెట్టే పరిస్థితి. ఒకవేళ ఒకలే కూతురు కానీ ఒకలే కొడుకుంటే ఇంకా దారుణంగా ఆ పిల్లల చేతుల్లోకి అన్ని నిర్ణయాలు వెళ్ళిపోయే పరిస్థితి మనకు కనబడుతుంది దినాన. అందుకే అదేవిధంగా సంఘాల్లో కూడా అటువంటి పరిస్థితి. అందుకే మనం క్వైట్, లౌడ్, సాఫ్ట్, బోల్డ్ అండ్ ఆర్డర్లీ ఆరాధన చేయలేకపోతున్న పరిస్థితి. సో దేవుడు సంఘంలో కానీ సమాజంలోని కోరుకుంది ఏంటంటే ఒక ఆర్డర్ని కోరుకుంటూ ఉన్నాడు. ఏ డిసిప్లిన్ ఈజ్ ఏ మైండ్ సెట్, వేదర్ ఈజ్ ఆర్డర్ ఈజ్ ఏ హ్యాబిట్ బేస్డ్ ఆన్ రూల్స్.
క్రమశిక్షణ అనేది వ్యక్తిగతమైంది. అదేవిధంగా మన ఆలోచన, మన మైండ్ సెట్ కి సంబంధించింది అది. మీరు చూసినట్లయితే అపోస్తలుడు పౌలు అంటాడు, యేసు క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అనే పదంలో చూసినప్పుడు ఈజ్ మైండ్ సెట్ అని చెప్పి రాయబడి ఉంది అక్కడ. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తన వ్యక్తిగత జీవితంలో ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా ఆయన మీరలేదు. తండ్రి చెప్పిన మాటలు ఎప్పుడు కూడా మీరలేదు. ఈవెన్ దో సమాజంలో పన్ను కట్టవలసి వచ్చినప్పుడు మన వారికి అభ్యంతరం కలక్కున్నట్లు అని చెప్పి ఆ దేశపు చట్టాలను గౌరవించాడు. అంతేకాకుండా ఆయన సిలువను అంగీకరించడానికి కారణం ఏంటంటే అప్పటి చట్టాలు ఏమైతే ఉన్నాయో, అధికారులు ఏమైతే ఉన్నాయో వారి యొక్క మాటకు లోబడి ఆయన సిలువకు వెళ్ళినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో మన మైండ్ సెట్ లో డిసిప్లిన్ అని ఉన్నట్లయితే ఏ పనైనా మనం ఒక పద్ధతిలో చేస్తూ ఉంటాం. సో మనం గెలాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ మెథడ్ పాటిస్తేనే మనం గెలుస్తాం. అందుకే బైబిల్లో అంటది, జట్టి అయిన వాడితో పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడాలట. ఆ నియమ ప్రకారం పోరాడకపోతే అందరూ ఓడిపోతాం. నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేసినప్పుడు భీమిలి ఎంజీలో స్పోర్ట్స్ జరిగాయి. ఖోఖో ఏంటంటే ఆడుతున్నప్పుడు ఏ ఆర్డర్లో మనం పరిగెట్టామో అటు నుంచి మళ్ళీ మారకూడదు. మారినప్పుడు ఆ యొక్క రిఫరీ విజిల్ వేస్తాడు. విజిల్ వేసి మనం కొట్టినా వాడు పాయింట్స్ ఇవ్వడం. మా పిల్లలు ఏం చేసేవారంటే, చిన్నపిల్లలు స్టార్టింగ్ అది. సో వాళ్ళు విజిల్ వేసిన తర్వాత కూడా వెళ్ళి కొట్టేసిన తర్వాత లాస్ట్ లో చెప్పారు, సార్ మనకి మోసం జరిగింది సార్, మనం అంటున్నా సరే వాళ్ళు పాయింట్స్ ఇవ్వలేదని. కానీ ఏమైందంటే వాళ్ళు ఆ క్రమ పద్ధతిలో, నియమ పద్ధతిలో వారు ఆడలేదు. సో మన వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ సమస్యలు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒక ఆర్డర్ అనేది, ఒక పద్ధతి అనేది లేదు. ఈ బైబిల్ ఈజ్ ఏ ఫుల్ ఆఫ్ ఆర్డర్స్. బైబిల్ ఈజ్ ఏ ఫుల్ ఆఫ్ డిసిప్లైన్. మనకి ఇచ్చిన 5 గ్రంథాలు కానీ, ఈ 5 గ్రంథాలు కానీ మన ఆదికాండము, అదేవిధంగా నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవికాండం చూసినట్లయితే అసలు మనుషులు కేవలం దేవుని మందిరంలోనే కాదు, బయట కూడా ఏ విధంగా ఉండాలనే విషయాలు చాలా స్పష్టంగా మనకి రాయబడి ఉన్నాయి. అంతేకాకుండా కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కానీ, తక్కిన వాళ్ళు కానీ సంఘంలో ఏ విధంగా మనం మెలగాలి, సంఘంలో ఏ విధంగా ఉండాలో ఆ విషయాలు కూడా వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు బోధించారు. సో క్రైస్తవ జీవితంలో మనం ఏ విధంగా ఉండాలో అనేక విషయాలు స్పష్టంగా మనకి రాయబడే ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఎక్కడ కూడా మిస్లీడ్ చేయలేదు ఆయన. మనం చూసినట్లయితే ఒకవేళ తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. సో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలనో ఆయన రాశాడు ఆయన. అంతేకాకుండా నిర్గమాకాండంలో వీటిలో మనం చూసినప్పుడు అన్ని విషయాలు, ఒకవేళ కొత్తగా వివాహం అయిన వాడు యుద్ధానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇల్లు కట్టిన వాడు పిట్టగాడు కొట్టాలా వద్దా, అదేవిధంగా కూలివాని కూలి చెమట ఆరక ముందే వాడికి మనం ఇచ్చేయాలి, అదేవిధంగా పంటను కోసినప్పుడు పనిలో ఉన్నట్లయితే పేదవారికి, పరదేశులకు వాటిని విడిచిపెట్టేయాలి. అనేక విషయాలు అక్కడ చాలా స్పష్టంగా అక్కడ రాశాడు. అక్కడ ఎక్కడ కూడా ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అన్ని విషయాలు కూడా బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు మోషే ద్వారా మనకి ఇచ్చినట్టుగా వాక్యం సెలవిస్తుంది. యాజకుడు ఏ విధంగా ఉండాలి, సేవకుడు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా మందిర నిర్మాణం ఏ విధంగా ఉండాలో ప్రతి దానికి ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఈ తరం ఏంటంటే రూల్స్ ఈజ్ దేర్ ఫర్ బ్రేకింగ్ అనే ఆలోచన మంది. రూల్స్ అనేవి బ్రేక్ చేయడానికే ఉన్నాయి. అది అంతేకాకుండా ఒకవేళ 999 సరైన పద్ధతులున్నా సరికాని 1000 పద్ధతిని అనుసరించే విధానం మన జీవితంలో కనబడుతూ ఉంటుంది. మనం ఒక ఆఫీస్కి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా ఏమంటామంటే, సార్ వేరే అవకాశం లేదా, వేరే పద్ధతి లేదని అడుగుతూ ఉంటాం. బట్ ఆల్రెడీ ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఆ ప్రతి దాంట్లో కూడా రూల్స్ రెగ్యులేషన్ చెప్తుంటారు, ఈ విధంగా ఉండాలి. మనం అడుగుతామంటే ఇంకా వేరే మార్గం అనేది లేదని అడుగుతాం. సో దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఎవరైతే వాక్యంలో అనుభవంలో ఉన్నామో మన క్రమశిక్షణలో ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. వాక్యానుసారంగా జీవించాలని వాక్యం మనం సెలవిస్తుంది. అంతేకాకుండా చూసినట్లయితే మనకి
ఆరాధనా క్రమం, మనం వెళ్ళే మందిరాన్ని బట్టి బాప్టిస్ట్ కావచ్చు, లేదంటే లూథరన్ కావచ్చు, ఒక ఆరాధనా క్రమం అనేది దానికి ఉంటుందండి. సో ఎవరు పాటించినా, మనం కానీ మన తర్వాత తరం కానీ పాటించిన ఆ తరాన్ని మనం దాన్ని పాటిస్తూ ఉంటాం. కొన్ని వ్యక్తిగత సంఘాలు ఉన్నప్పుడు ఏమైందంటే పాస్టర్ గారు ఇంకేం చెప్తే ఇక అదే ఆ క్రమం అది. కొన్ని సందర్భాలు నేను ఎరుగుతున్నాను. ఓ పాస్టర్ ఓ పాట పాడి ఆ పాటలో భావాన్నే ఆ రోజు వాక్యంగా చెప్పిన సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ చావు దగ్గర, ఈ మెచ్యూర్ ఫంక్షన్స్ దగ్గర, అదేవిధంగా వివాహాల విషయంలో ఆ సేవకుడు చెప్పింది బైబిల్లో చెప్పిన విధానంగా ప్రవర్తించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ఉపవాసమైన దినాలు ఉండాలి, లేదా పలానా టైంకి పలానా కార్యక్రమం ప్రారంభించాలని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకటి, క్రమం అనేది ఉండాలి దేనికైనా సరే. దైవ చిత్తానుసారమైన సేవ ఉండాలి తప్ప మన ఇష్టానుసారమైన సేవ అనేది ఉండకూడదు. యేసుక్రీస్తు కూడా ప్రభువా నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే నెరవేర్చబడగాక అన్నాడు ఆయన. సో మన వ్యక్తిగత జీవితంలో ఒక ఆట అయినా, అదేవిధంగా వ్యక్తిగత జీవితం అయినా, సంఘమైనా ఒక క్రమం అనేది ఉండాలి. ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ కానీ, ప్రోగ్రామ్ ఆర్డర్ కానీ, ఒక ప్యాటర్న్ కానీ, అదేవిధంగా ఎక్కడికైనా మనం చేరాలంటే ఒక పద్ధతి కానీ, ఒక రూట్ కానీ, ఏదో ఒకటి మనకు అది ఖచ్చితంగా ఉండాలి. సో అటువంటి పరిస్థితులు మన జీవితంలో మన కుటుంబంలో ఇప్పుడు ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయా, జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అంతేకాకుండా ఒక ప్రోగ్రామ్ మనం చేయాలంటే దానికి చేయవలసిన అరేంజ్మెంట్స్ ఏంటి, దానికి ఉండవలసిన కండిషన్స్ ఏంటి, అదేవిధంగా దాని పర్టికులర్ ఆర్డర్ ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఈవెంట్, ఇంపార్టెంట్ ఆఫ్ ది పీపుల్, ఇంపార్టెంట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడే జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆయన చెప్తే విధంగా అన్నాడు, ప్రోజ్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్, పోయిటరీ ది బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ అన్నాడు ఆయన. సామ్యూల్ టైలర్ కొర్జీ అనేవాడు ఏమన్నాడంటే, ప్రోజ్ అంటే ఏంటంటే వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్, పోయిటరీ అంటే బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ అన్నాడు ఆయన. సో ఒక కవిత రక్తి కట్టాలన్నా, ఒక రాసిన పద్ధతి రక్తి కట్టాలన్నా అది ఎక్కడ ఉండాలో అక్కడే ఆ పదం అనేది ఉండాలంట. ఒకవేళ మనం న్యూస్లో మనం చూసినప్పుడు కూడా కొంతమంది యాస ప్రాస్తో మాట్లాడతారు. ఇందిరాగాంధీ విషయంలో ఆ విధంగా రాశారంట, నెహ్రూకు తగిన కూతురు ఇందిరా అని చెప్పి రాశారంట. నెహ్రూ కూతురు ఇందిరా అని రాశారు స్టార్టింగ్ లో. ఆమె తన యొక్క రాజకీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆమె రాజకీయ ఎత్తుగడలు, అదేవిధంగా పరిపాలన క్రమంలో చూసినప్పుడు వాళ్ళు రాసింది ఏంటంటే నెహ్రూకు తగిన కూతురు ఇందిరా అని రాశారు. సో ఈ విధంగా చూసినట్లయితే ఇన్ ఆర్డర్ టు అచీవ్ సంథింగ్ we must follow the order. సో ఎవరైనా మనకు పై అధికారులు ఇచ్చే ఆదేశాలు కానీ, అదేవిధంగా ఆజ్ఞలు కానీ, సూచనలు కానీ ఖచ్చితంగా మనం పాటిస్తేనే మీదకి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. డిసిప్లిన్ ఈస్ ది బ్రిడ్జ్ బిట్వీన్ ది గోల్స్ అండ్ ది అకాంప్లిష్మెంట్స్. సో ఈ క్రమం అనేది, క్రమశిక్షణ అనేది, ఆర్డర్ అనేది మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అది ఒక బ్రిడ్జిలా పనిచేస్తుంది. ప్రపంచ చరిత్రలో క్రమశిక్షణ లేకుండా అభివృద్ధి చెందిన వారు ఎవరు కూడా లేరు మనకి. సంసోను బలవంతుడే, లైఫ్లో ఆర్డర్ అనేది లేదు. తిమ్మనాథుకు వెళ్ళి స్త్రీని చూశాను, గాజాకు వెళ్ళి వేషం చూశాను, షోరేకు లోయకు వెళ్ళి ఢిల్లీలాను మోయించను అని చెప్పి వ్రాయబడి ఉంది. ఆ జీవితంలో క్రమం అనేది లేకుండా పోయినప్పుడు బలవంతుడు బలహీన చేతుల్లో ఓడిపోయాడు. సొలొమోను జ్ఞానవంతుడే, జీవితంలో ఒక ఆర్డర్ అనేది లేదు. బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పారు, రాజు ఎక్కువ మంది భార్యలు ఉంచుకోకూడదు, ఎక్కువ సంపద సంపాదించుకోకూడదని 5 ఖండాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినప్పటికీ ఆయన బంగారాన్ని రాళ్ళు వలె, వెండిని చెట్ల వలె సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే ఆయన జీవితంలో ఆర్డర్ అనేది తప్పిపోయిందో ఆయన జీవితంలో అధోపాతాళానికి వచ్చి, మా చిన్నప్పుడు సండే స్కూల్లో సొలొమోను యొక్క జ్ఞానం కోసం చాలా గొప్పగా వినేవారు. ఒక బిడ్డను చంపమన్నప్పుడు, ఆ బిడ్డను చెరిసాకం చేసి ఇమ్మన్నప్పుడు ఆ తల్లి వద్దొద్దు ఆ బిడ్డకి ఆవిడకి ఇచ్చేయండి అని చెప్పిన విన్నప్పుడు చాలా సంతోషించాం.
కొంచెం వయసు వచ్చి యవనస్తులుగా వచ్చిన తర్వాత ఆ చరిత్ర విన్నప్పుడు ఒకప్పుడు ఆదర్శప్రాయుడిగా ఉన్న సొలొమోనుని వెంబడించలేని పరిస్థితి. అందరికీ చెప్పాడు క్రమం కోసం, క్రమశిక్షణ కోసం, సామెతల్లో, ప్రసంగంలో. కానీ ఆయన జీవితంలో క్రమాన్ని, క్రమశిక్షణని కోల్పోయినప్పుడు ఒక చెడ్డ మాదిరిగా ఉండిపోయాడు చరిత్రలో ఆయన. అదే విధంగా అందరికంటే సౌందర్యవంతుడైన సౌలు ఆయన వ్యక్తిగత జీవితంలో క్రమం, క్రమశిక్షణ, ఆర్డర్ అనేది లేక, దేవుడు ఆజ్ఞాపించినది ఆయన వినక, అమాలేకులను చంపమంటే అందులో పశువులను తీసుకొచ్చిన పరిస్థితి. అదేవిధంగా బలివ్వాల్సిన సమూయేలు ఆలస్యమని ఆయనే బాధ్యత తీసుకున్న పరిస్థితి. దేవుని క్రమాన్ని కాకుండా ప్రజలను వెంబడించిన పరిస్థితి ఏం చేస్తుందంటే ఆయన అధోపాతాలను తోసినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. సో మన వ్యక్తిగత జీవితంలో క్రమం, క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సమస్తమును మర్యాదగా, క్రమంగా జరగనీయడని చెప్పి మనకు అక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే రోమా పత్రికలో కూడా మనకి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమా పత్రిక 12వ అధ్యాయం, ఒకవేళ 13వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. చూద్దాం ఒకసారి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక, కామ విలాసమైన పోకిరి చేసిన లేకయు, కలహమైనను మర్మమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్న వారే శరీరరచనలు నెరవేర్చుకొనక శరీర విషయమే ఆలోచన చేసుకోండి అని చెప్పి రాశాడు ఆయన. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. రాయల్ ఆర్డర్ని వారు పాటించకపోతే, డ్రెస్ కోడ్ పాటించకపోతే ఆ వివాహంలో అనుమతించారు వాళ్ళు. కింగ్ ఆఫ్ కింగ్, రాజుల రాజు యొక్క పరలోకపు విందులో మనం పాల్గొనాలంటే మన డ్రెస్ కోడ్ కానీ, అదేవిధంగా మన నైతిక కాండక్ట్ కానీ అన్నీ కూడా తగినట్టుగా ఉంటేనే లోనికి వెళ్తాం, లేదంటే బయట మనం ఉండిపోయే పరిస్థితి. అంతేకాకుండా మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మీరు కూడి వచ్చుట శిక్ష విధి కారణము కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొనేట్లు తన ఇంటనే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు ఆయన. సో సంఘంలో ఏవైతే క్రమం అనేది లేదో ఆ క్రమాన్ని మనం సరిచేసేవారుగా ఉండాలని చెప్పి దేవుడు ఇష్టపడుతుంది. ఎందుకంటే దేవుడు అల్లరికి కర్త కాదు, దేవుడు క్రమానికి కర్త ఆయన. అంతేకాకుండా తీతుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించి నిమిత్తము నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితి నేను. సో లోపం గల దాన్ని సరిదిద్దమని చెప్పి మనకి వాక్యం మనకి సెలవిస్తుంది. అదేవిధంగా ఒకవేళ సంఘంలో ఎవరినైనా నాయకులుగా కానీ మనం కానీ పెట్టాలనే ఉద్దేశం ఉన్నట్లయితే మనకి ఈ విధంగా చేయమని చెప్తున్నాడు. 3వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వారు మొదట పరీక్షించబడవలను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా వారు ఉండవచ్చును అని వాక్యం మనకి చెప్తూ ఉంది. సో ఇదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే దేవుడు ఏ స్థితికైనా, ఏ పరిస్థితికైనా సరిపోయిన వాడు, చాలినవాడు ఆయన. ఒకవేళ దేవుని సన్నిధిగా మనం వచ్చినట్లయితే సరిలేని దానిని సరిచేయగలడు ఆయన. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితంగా ఆశ్చర్యపడి. ఒకవేళ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఈ లోకంలో సంచరించినప్పుడు అపోస్తల కార్య గ్రంథంలో చెప్పబడినట్టుగా ఆయన సంచారము చేయించి 10వ అధ్యాయం 38వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది.
అదేమనగా దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితోను అభిషేకించిననియు దేవుడు ఆయనకు తోడే ఇండును కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించి ఉండెను. సో ఎవరైతే తీసుకొచ్చి యేసుక్రీస్తు పాదాల చెంత వారిని పడేశారో, సో పడేసిన ప్రతి ఒక్కరి జీవితాన్ని యేసుక్రీస్తు సరిచేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఎందుకంటే క్రమం లేని సృష్టికి క్రమాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. మనం ఒకవేళ చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమిని దేవుడు సరిచేసిన విధానం మనకు అక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. అక్కడ ఒక మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. ఒకసారి మనం యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం విధంగా రాయబడి ఉంది. ఆకాశముల సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండున్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమన్నట్లు దాన్ని సృజించాను. ఆయన సెలవిచ్చినది ఏమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అంధకార దేశములో మరుగైన చోటన నేను మాట్లాడలేదు. మాయాస్వరూపుడినైనట్టు నన్ను వెతుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను, యథార్థమైన సంగతులను తెలియజేయవాడను అగు యెహోవాను నేనే అని చెప్పి, కూడి రండి, జనములలో తప్పించుకున్న వారులారా దగ్గరకు వచ్చి కూడుకునండి. తమ కొయ్య విగ్రహములు మోయిచు రక్షింపలేని దేవత మొనపెట్టు వారికి తెలియలేదు. మీ ప్రమాణ వాక్యముల సన్నిధిని తెలియజని చెప్పుకొచ్చే విధంగా చెప్తున్నాడు ఆయన. భూమి నిరాకారంగా శూన్యంగా ఆయన సృష్టించలేదట. ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడట ఆయన. ఇందాక మనం చూసినట్లుగా భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్న పరిస్థితి నుంచి దేవుడు దానికి ఒక క్రమాన్ని క్రమశిక్షణ దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకవేళ దేవుని యొక్క ఆర్డర్ని మనం చూడాలంటే, క్రమాన్ని క్రమశిక్షణ చూడాలంటే సృష్టిని చూస్తే చాలు. మనం ఒకసారి ప్రస్తుత ఎండాకాలంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత దాకా వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నాం మనం. కానీ సూర్యుని యొక్క అంతర్గర్భంలో సుమారుగా 6,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ సూర్యకిరణాలు భూమిని చేరడానికి సుమారుగా 8 నిమిషాలు పడుతుంది. ఒకవేళ సూర్యుడిని కొంచెం ముందుకు వచ్చినా మనం నివసించలే. లేదు, అక్కడ సూర్యునిలో ఉన్న యొక్క వేడంతా ఉష్ణోగ్రత అంతా మన దగ్గరికి వచ్చినా మనం తట్టుకోలేము. సో దేవుడు ఒక రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ చేసినట్టు, ఒక ఏసీ కంట్రోల్ చేసినట్టు, ఫ్రిడ్జ్లో ఉన్నదాన్ని టెంపరేచర్ మనం కంట్రోల్ చేసినట్టు, సో దేవుడు కంట్రోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన. అదేవిధంగా దేవుని సేవకులు పాటలు రాసినట్టుగా అగాధ సముద్రాలకు ఎలలు వేశాడట. శూన్యంలో భూమిని దేవుడు వేలాడదీశాడట. ఋతువులను ఏర్పాటు చేశాడు, కాలాలను ఏర్పాటు చేశాడు, దినాలను ఏర్పాటు చేశాడు, నెలలను ఏర్పాటు చేశాడు. దేవుడు వర్షం ఇవ్వకపోతే నీళ్ళు లేవు మనకి. దేవుడు ఆజ్ఞను పంపించకపోతే నీళ్ళు లేవు మనకి. ఈ మధ్యన ఒక సేవకుడు చెప్తే విధంగా చెప్పాడు ఆయన. మనుషుల్లో ఉన్న చాలా ప్రశ్న ఏంటంటే, దేవుణ్ణి ఎందుకు మేము ఆరాధించాలి, దేవుణ్ణి ఎందుకు మేము పూజించాలి, దేవుడు మా జీవితంలో ఏం చేశాడు, దేవుడు మనకు ఉపయోగం ఏదని చాలా మంది అడుగుతూ ఉంటారట. దేవుడటమా తల్లి గర్భంలో 9 మాసాలు మనం ఉండి బయటకు వచ్చినప్పటికీ తల్లి గర్భంలో తల్లి యొక్క ఆ బ్రెస్ట్ లో దేవుడు ఆ బిడ్డకు కావలసిన ఆహారాన్ని, పౌష్టికాహారాన్ని దేవుడు ఏర్పాటు చేసిందట. అప్పటి వరకు తల్లి శరీరంలో ఎన్న పాలు ఎక్కడి నుంచి వస్తాయో నిజంగా మనకు తెలియదు. మనకి ఈ తెలుగు పద్యంలో ఈ కొబ్బరికాయలో నీళ్ళు ఎలా వస్తాయంటో మనకు తెలియదు. అదేవిధంగా తల్లి యొక్క బ్రెస్ట్ లో ఏ విధంగా బిడ్డ సరిపోయి పాలు వస్తాయో మనకు తెలియదు. అంతేకాకుండా తల్లి గర్భంలో వాడు బతకడానికి సరిపోయిన పరిస్థితులు, తల్లి గర్భం నుండి బయటికి వచ్చినప్పటికీ ఆ ఊపిరి తీసుకోవడానికి కావాల్సిన ఆక్సిజన్ సరిపోయిన దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన. మనం ఎప్పుడు ఆయన అడగలేదు ఆయన్ని. ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే, చెలిస్తున్నామంటే ఆయనే కారణం. దాన్ని నిరాకారంగా శూన్యంగా ఉన్నదాన్ని దేవుడు నివాస యోగ్యంగా చేశాడట. అక్కడ చెప్తున్నాడు, అక్కడ 18వ వచనంలో నివాస స్థలమన్నట్లు దాన్ని సృజించాను. ఒక సోషల్లో చూసినట్లయితే లిథోస్పియర్, హైడ్రోస్పియర్,
అట్మాస్ఫియర్, బయోస్ఫియర్ అంటారు. ఆ బయోస్ఫియర్ లో మనిషికి కావాల్సిన అన్నిటిని దేవుడు ఏర్పాటు చేశాడు. లిథోస్ఫియర్ నుంచి మనకి, ఈ భూమి నుంచి, నేల నుంచి మనకి ఏమవుతుందంటే పంట వస్తుంది. అదేవిధంగా భూగర్భం నుండి నీరు అనేది వస్తుంది. అదేవిధంగా అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిజన్ అనేది మనకు వస్తుంది. మనకి హైడ్రోస్ఫియర్ నుంచి మంచి తాగడానికి సరిపోయిన వాటర్ మనకు వస్తుంది. సో దేవుడు వాటన్నిటిని కూడా కంపరిచాడు. దేవుడు దాన్ని నువ్వు నేను చేయలేదు. ఆ స్పేస్ నువ్వు నేను చేయలేదు. ఆ సరిహద్దులు నువ్వు నేను ఏర్పాటు చేయలేదు. విమానాలు ఎగిరే విమానాలు ఎగిరే పరిస్థితి కానీ ఆ పరిస్థితుల్ని మనం ఏర్పాటు చేయలేదు. సముద్రాలు సరిహద్దులు మనం ఏర్పాటు చేయలేదు. కాలాల సరిహద్దులు మన కాలాల యొక్క పరిణామాన్ని కానీ క్రమాన్ని కానీ నువ్వు నేను ఏర్పాటు చేయలేదు. సో వీటన్నిటిని ఏర్పాటు చేసిన వాడు ఎవరంటే దేవుడే. సో ఏ దేవుడైతే ఈ సృష్టిలో క్రమాన్ని ఏర్పాటు చేశాడో ఆ దేవుడు మన నుంచి క్రమాన్ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా గందరగోళంగా ఉన్న సృష్టిని సరిచేసిన దేవుడు నీనా కుటుంబాల్లో, నీనా సంఘాల్లో, నీనా వ్యక్తిగత జీవితాల్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో వాటిని దేవుడు సరిచేయగలడు. ఆయన దానికి సమయం కలదని వాక్యం మనకి చెప్తూ ఉంది. ప్రసంగ గ్రంథంలో గ్రంథకర్త ఈ విధంగా చెప్తున్నాడు. ప్రసంగ గ్రంథం 3వ అధ్యాయం విధంగా చెప్తున్నాడు. దానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నముకు సమయం కలదు, పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరికి వేటికని ఆయన చెప్పుకొస్తూ 11వ వచనంలో అంటాడు, దేని కాలమందుకు చక్కగా ఉన్నట్లు సమస్తమైన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయంలో ఉంచి ఉన్నాడు, కానీ దేవుని చెయ్యి క్రియలు పరిశీలనగా తెలుసుకున్నట్టు అది చాలదు అని చెప్పి వాక్యం మనకి చెప్తున్నాడు. 14వ వచనంలో దేవుడు చెయ్యి పనులన్నీ శాశ్వతమైనవి అని నేను తెలుసుకుంటుని, తనకి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది కూడా తీయబడదు అనే విషయాన్ని అక్కడ మనకి స్పష్టంగా మనం బోధిస్తూ ఉన్నాడు. ఒకవేళ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా చేశాడో వారి జీవితాలు ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు వాళ్ళు. ఒకవేళ మనం చూసినట్లయితే ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే నోవాహు దేవుడు ఏదైతే నోవాహుకు ఆజ్ఞాపించాడో ఆ ఓడ కట్టే విధానం కానీ, అదేవిధంగా దాని సైజ్ కానీ విధంగా రాయబడి ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం, నోవాహు అట్లు చేసిన దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసినని చెప్పి అక్కడ రాయబడి మనకి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ 17వ అధ్యాయం 23వ వచనంలో కూడా విధంగా రాయబడి ఉంది. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిల్ను తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంట మనుషుల్లో ప్రతి వారిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోపాంగ చర్మను సున్నతి చేసినని చెప్పి అక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ విధంగా అక్కడ రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 32వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలను, దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దాని నుండి ఏమీ తీసివేయకూడదు అని చెప్పినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే యోహాను సువార్తలో కానాను వివాహంలో మరియమ్మ గారు వారికి విధంగా చెప్తారు. ఆ 2వ అధ్యాయం ఒకవేళ 5వ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడు అని చెప్పి రాయబడి ఉంది. అందులో ఇంకో నాకు బాగా నచ్చిన మాట అంటే వారు అంచులు మట్టుకు నింపారని చెప్పి రాయబడి ఉంటుంది అక్కడ. సో బైబిల్లో మనం చూసినప్పుడు ఎవరైతే దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చేశారో వారి జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు, ఎవరైతే చేయలేదో వారు ఉండిపోయారు. అంతేకాకుండా యోహాను 15:14 వచనం విధంగా రాయబడి ఉంది, నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఇందరు. అంతేకాకుండా బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మనం ఫాలో అవడాన్నే ఆ ప్రేమించడం అని చెప్పి అక్కడ మనకు బహు స్పష్టంగా వాక్యం మనకి అది చెప్తూ ఉంది. సో మన వ్యక్తిగత జీవితంలో దేవుని ప్రేమించే వారిగా మన జీవితంలో మనం ఉండగలుగుతున్నామా అనే విషయాన్ని ఎవరి మటుకు పరిశీలన చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే సృష్టిలో ఒక క్రమం లేనప్పుడు సృష్టి క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా బైబిల్లో అనేక మంది వ్యక్తులు వారి వ్యక్తిగత జీవితాల్లో క్రమంగా లేనప్పుడు దేవుడు వారి జీవితాన్ని క్రమపరిచి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. ఉదాహరణ చూసినట్టే గొర్రెలు కాసుకున్న దావీదుని దేవుడు సమూయేలు ప్రవక్త చేత అభిషేకించి తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదిగినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది.
మనం చూసినట్లయితే మొట్టమొదట ఆయన జీవితాన్ని కేవలం సితారా వాయించేవాడిగా ప్రారంభించాడు. సితారా వాయించిన వాడు ఏమైందంటే మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ 18వ వచనంలో, చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలవాడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసినై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. సౌలు యెష్షయి దూతలను పంపి గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదుని యొద్దకు పంపమనెను. అప్పుడు యెష్షయి సో అది అయిన తర్వాత సౌలు వద్దకు పంపబడ్డాడు. 21వ వచనం, దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని ఎదుట సౌలు వైశ్రం పుట్టాను, అతడు సౌలు ఆయుధములు మొయ్యవాడు అయిన. అతడు సౌలు దావీదు అనుగ్రహం పొందినని చెప్పుకొచ్చాడు. 23వ వచనంలో, దేవుని ఎదుటి దురాత్మ వచ్చి సౌలును పుట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మలు అతను విడిచిపోయాను. ఆ తర్వాత మనం చూసినట్లయితే దావీదుని ఆయన సైన్యాధిపతిగా నియమించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 5వ వచనంలో, దావీదు సౌలు తనకు పంపిన చోటకెలను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన కనుక సౌలు యోధుని మీద అతను నియమించాను. జనులందరి దృష్టికి సౌలు, సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉన్నాడు. ఇంట్లో వీడు ఎందుకు పనికిరాడని చెప్పి వాడిని తీసుకెళ్ళి గొర్రెలు కాయడానికి పంపించేశారు. సమూయేలు కూడా చాలాసార్లు దేవుడు అంగీకరించిన వాడు ఇతడే అని చెప్పి ఏలియాబు వీళ్ళందరినీ కూడా ఆయన చూశాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే 1 సమూయేలు 16:8లో, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపం లక్ష్య పెట్టిదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అన్నాడు. అదేవిధంగా 12వ వచనంలో చూసినట్లయితే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వాడిని అభిషేకించమని చెప్పినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ దావీదు జీవితంలో అన్నదమ్ములుడు గొర్రెలు కాయడం తప్ప ఎందుకు పనికాడు అనుకున్నారు. అదేవిధంగా అన్నయ్య అంటాడు, నీ గర్వాన్ని ఎరుగుదును, నీ యుద్ధం చూడడానికి వచ్చావు అన్నాడు. యుద్ధం చూడడానికి వచ్చిన వ్యక్తిని అన్న చూశాడు. యుద్ధంలో జయం పొందే వ్యక్తిగా దేవుడు అతన్ని కంపరిచాడు. గొర్రెలు కాచుకోవడానికి సరిపోతాడని చెప్పి వీళ్ళు ఆలోచన చేశారు. ఇశ్రాయేలు సైన్యాన్ని మంద కాపరిగా ఉండి కాపాడుతాడని దేవుడు ఆలోచన చేశాడు. సో మన వ్యక్తిగత దావీదు జీవితంలో కేవలం ఎవరికి తండ్రి కూడా మర్చిపోయాడు. అయ్యా నీకు ఎవరైనా ఉన్నారంటే, అయ్యా కడసారి వాడు ఉన్నాడయ్యా అని చెప్పి సమూయేలు చెప్తే గానీ జ్ఞాపకం చేసుకోలేదు దావీదుని. దేవుడైతే దేవుని యొక్క జ్ఞప్తిలో జ్ఞాపకంలో దావీదు ఎల్లప్పుడూ ఉన్నాడు. క్రమం లేని సృష్టిని ఏ విధంగా క్రమపరిచాడో, క్రమం లేని దావీదు జీవితానికి క్రమాన్ని దేవుడు తీసుకొచ్చి సితారా వాయించేవాడుగా, గొర్రెలు కాసుకున్నవాడుగా జీవితాన్ని ప్రారంభించిన వాడు, సితారా వాయించేవాడుగా, ఆయుధాలు మోసేవాడుగా, యుద్ధం చేసేవాడుగా, యుద్ధ వీరుడుగా, ఇశ్రాయేలు 40 దేశాలను 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించేవాడిగా, దేవుని యొక్క మందిరాన్ని, యెరూషలేము మందిరాన్ని కట్టగలిగే కృపను దేవుడు అనుగ్రహించాడు, కీర్తన రాయగలిగే కృపను దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా క్రమం లేని దావీదు జీవితంలో ఆరాధనా క్రమాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి, మందిరంలో క్రమాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి, గాయకులు ఎవరు ఉండాలో, విద్వాంసులు ఎవరు ఉండాలో, ద్వారబంధం దగ్గర ఎవరు ఉండాలో, ఇవన్నీ కూడా క్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో క్రమం లేకపోతే దేవుడు క్రమాన్ని ఏర్పాటు చేయగలడు, ఆయన క్రమపరచగలడు. ఆయన ఒక వర్చువల్ ఫెలోషిప్ పరిస్థితిలో మనం చూసినట్లయితే, ఈ కోవిడ్ టైంలో ఎక్కువ మంది ఏం చేయాలో తెలియక ఉదయం చాలా ఎక్కువసేపు నిద్రపోయే పరిస్థితి, బయటకు వెళ్ళడానికి వీలు లేదు. అదేవిధంగా ఎవరు లోనకు రావడానికి వీలు లేదు. ఒక బోరింగ్ పరిస్థితిలో, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో, మంచానికి అతికిపోయిన పరిస్థితిలో ఒక వర్చువల్ ఫెలోషిప్ వచ్చింది. సో ఆ రోజు నుంచి 4:30 లేవడం అలవాటు చేసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే క్రమం అనేది ప్రారంభం అవుతూ ఉంది. సో పనులు త్వరగా అవుతున్నాయి. ఒక ఆయన అంటాడు, గెలిచిన వాడికి ఓడిపోయిన వాడికి 24 గంటలే. ఎవరైతే ఒకవేళ 2 గంటల ముందు లెగిస్తే వాడికి 26 గంటలు అవుతాయి అంట వాడికి. సో ఇప్పుడు ఎవరైతే వర్చువల్ ఫెలోషిప్ లో మనం ఉన్నామో, కొంతమంది తల్లు 4 గంటలకే లేస్తున్నారు. వాళ్ళ జీవితంలో 27 గంటలు. ఎవరైతే మనం 5కి లేస్తున్నామో మన జీవితంలో 25 గంటలు మనకు కనబడుతూ ఉంది. సో
ఈ విధంగా చూసినట్లయితే ఆ వర్చువల్ ఫెలోషిప్ అనేది ఒక క్రమాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా మనం కూడా వర్చువల్ ఫెలోషిప్ క్రమాన్ని మార్చుకుంటూ వస్తున్నాం. ఏదైతే అనుకూలంగా ఉందో, ఏదైతే దేవునికి మహిమకరంగా ఉందో, బాబీ రత్నాకర్ గారు పోటీ మరి ఏం చేసి ఒకదాన్ని వారు ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు వస్తున్నారు. సో ఒక సంస్థ అభివృద్ధి చెందాలన్నా, ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, అదేవిధంగా ఒక వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా ఆ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అది ఒకవేళ మనం సరి చేసుకోలేకపోవచ్చు, కానీ సమస్తాన్ని సరిచేయగలిగిన దేవుడు మనకి ఉన్నాడు. ఆయన ఆ విధంగా చూసినట్లయితే ఎస్తేరు జీవితం, కనీసం తన వంశాన్ని కూడా చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న ఎస్తేరు, తల్లిదండ్రులు కోల్పోయిన ఎస్తేరు, ఆ బిడ్డను దేవుడట క్రమం లేని ఆమె జీవితాన్ని క్రమం చేసినట్టుగా వాక్యం చలవిస్తుంది మనకు. రాజుకు దయ పుట్టించాడు, అంతేకాకుండా తన యొక్క జాతిని చెప్పలేని బిడ్డ తన జాతిని కాపాడగలిగే వ్యక్తిగా దేవుడు ఆమెని అభివృద్ధి పరిచినట్టుగా వాక్యం చలవిస్తుంది. ఒకవేళ మన బిడ్డల మాట వినలేదనో, మన పిల్లల మాట వినలేదనో, అయ్యా వాడి క్రమశిక్షణ లేదని ఏదైతే బాధపడుతున్నామో, ఒకవేళ యేసయ్య పాదాల యొద్దకు వాడిని కానీ తీసుకురాగలిగితే, మొగదయ్యం పట్టిన బిడ్డను తీసుకొచ్చి యేసయ్య పాదాల యొద్ద పడేసి, అయ్యా నీ శిష్యులు బాగు చేయలేకపోతున్నారు, ఎలా సాధ్యం అంటే ఒకటే చెప్పాడైనా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేసినప్పుడు ఆల్కహాల్ అడిక్ట్స్ కోసం ఆల్కహాల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉండేవారు, డీడిక్షన్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఏర్పాటు చేసమ్మా మీ భర్తలను పంపించమంటే చాలా మంది ఆడవాళ్ళే వచ్చేవారు. అదేంటమ్మా భర్తను పంపించమంటే నువ్వు వచ్చావంటే, సార్ ఆడు మారాడు సార్, ఆడు నా మీద ఒట్టేశాడు, నా పిల్లల మీద ఒట్టేశాడు, దేవుడి మీద ఒట్టేశాడు, ఆడు మారాడు సార్ అని చెప్పి వాళ్ళే నిర్ణయం చేసేవారు. సో మనం కూడా చాలాసార్లు మన ఆర్థిక పరిస్థితుల విషయంలో కానీ, మన వ్యాధుల విషయంలో కానీ, మన బాధల విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, అనేక విషయాలు ఇది మారదు, చచ్చిపోయిన దాకా ఇదే పరిస్థితి, నేను చచ్చిపోతే నా సమస్య పరిష్కారం, నా చావుతోనే వీటికి అంతమనే పరిస్థితులు మనం ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది, ప్రయాసపడి భారమైన యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దేవుడు ఇస్తానంటున్నాడు. ఆయన 80 సంవత్సరాల వయసులో మోషే జీరో, పొర ఇంటి నుంచి తరం వేయబడ్డాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు, ఐగుప్తు విద్యలు నేర్చుకున్నాడు, భాషలు నేర్చుకున్నాడు, పరిపాలన విధానం నేర్చుకున్నాడు, యుద్ధం నేర్చుకున్నాడు. తెర చూస్తే విద్యానారాయణలో గొర్రెలు కాస్తూ ఉన్నాడు, తన మామ యొక్క గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు 80 సంవత్సరంలో పిలిచి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించగలిగే కృపలో దేవుడు అతను నింపాడు. ఆయన అయ్యా నోటి మాధ్యం నాకు ఉందన్నాడు. ఆయన ఇప్పుడులా సౌండ్ సిస్టమ్ లేదు, ఇప్పుడులాగా వాకీ టాకీలు లేవు, అదేవిధంగా పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏం లేవు. ఒక నత్తివాడు మాట్లాడితే 20 లక్షల మంది ఆయన మాట విన్నారట. ఒక నత్తివాడు మాట్లాడితే బండ నీరిచ్చిందట. ఒక నత్తివాడు మాట్లాడితే ఎర్ర సముద్రం త్రావిచ్చిందంట. యోర్దాను ఆగిపోయిందట. మా మీద తీరపరగా అధికారిగా నియమించిన వాడు ఎవడు అన్నప్పుడు ఆయనకు అర్థం కాలేదు ఏం చేయాలి, భయంతో పారిపోయాడు. భయంతో పారిపోయిన వాడిని 5 గ్రంథాలు రాసేవాడిగా, దేవుని యొక్క ముఖదర్శనాన్ని చూసేవాడుగా, దేవుని యొక్క స్నేహితుడిగా, బహు కోపిస్తువాడు, మిక్కిలి సాత్వికుడిగా మార్చేశాడు దేవుడు. ఒకవేళ అదే కోపం ఒకవేళ మోషేలో ఉన్నట్లయితే, ఎందుకంటే ఇజ్రాయెల్ జనము కృతజ్ఞత లేని జనము, తిట్ట మోషే అనేవాడు ఏమైనా మాకు తెలీదు. అయ్యా ఐగుప్తులో సమాధులు ఏమన్నా తీసుకొచ్చావు, ఒకప్పుడు మోషే అయితే చంపి 20 లక్షల మంది పాతి పెట్టేసేవాడు. ప్రభా నీ సన్నిధి మాతో రాని ఎడల ఒక్క క్షణం కూడా నన్ను తీసుకెళ్ళక ప్రభా, ఒక అవసరమైతే జీవగ్రంథంలో నా పేరును నువ్వు తుడిచిపోయి, వాడిని మాత్రం ఏమనుకున్నాను గొప్ప మిక్కిలి సాత్వికుడిగా దేవుడు మార్చేస్తాడు. పాపం అనే ఒక క్రమశిక్షణ స్థితిలో ఉన్న మోషే దినాన మిక్కిలి సాత్వికుడిగా, దేవుని స్నేహితుడిగా, తన మీద నేరం మోపిన తన అక్క మిరియామ కోసం కూడా ప్రార్థన చేసే బిడ్డను స్వస్థపరిచిన విధానంగా దేవుడు అతన్ని సరిచేశాడు. ఒకవేళ వ్యక్తిగత జీవితంలో అనేక లోపాలు ఉండొచ్చు, దాన్ని సరిచేసేవాడు ఆయన. అంతేకాకుండా దేవుని యొక్క చిత్తం మన పట్ల ఏంటంటే ఎఫెసీ పత్రికలో చెప్తూ అపోస్తలుడైన పౌలు విధంగా అంటాడు,
మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఆశపడుతుంది ఏంటంటే ఈ విధంగా చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5:27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరేదేనూ లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకున్న వాళ్ళని వాక్యం మన ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడిగా దాని కొరకు తను తాను అప్పగించుకున్న బైబిల్లో రాయబడి ఉంది. సో మనం పరిశుద్ధంగా ఉండాలని, అంతేకాకుండా పవిత్రంగా ఉండాలని, నిర్దోషంగా ఉండాలని, మహిమగల సంఘంగా ఉండాలని తను అప్పగించుకున్నాడు దేవుడు. ఆ కుమార్తె మన వ్యక్తిగత జీవితంలో క్రమాన్ని ఏర్పాటు చేసుకుందామా? క్రమం లేనివారుగా ఉన్నట్లయితే ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకునేవారుగా మన జీవితంలో ఉండగలిగి ఒక దేవుడు మనకు ఏర్పాటు చేయనుగా. ఒకవేళ బిడ్డల విషయంలో ఒకవేళ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు మనం ఉన్నట్లయితే దేవుడు దాన్ని కంపరచగలడు. ఉదాహరణ చూసినట్లయితే, నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు, ప్రభువా నువ్వే సమస్తాన్ని ఎరిగిన వాడివి, ప్రభువా నువ్వే సమస్తాన్ని తెలుసుకున్నవాడివి అన్నప్పుడు ఎండిపోయిన ఎముకలు సైతము క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆ క్రమంలో వాటిని బాగు చేసినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. దీనిన ఒకవేళ మన జీవితాలు ఎండిపోయిన స్థితిలో ఉన్నా, మన కుటుంబాలు ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, సో ఎందులో ఉన్నా దేవుడు వాటిని సరిచేయగలిగిన వాడు ఆయన. మనం చూసినట్లయితే హెజ్కేలు గ్రంథం 37 ఈ విధంగా ఉంది. 3 అంటాడు, ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని అన్నాడుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియని నేను అంటిని. 7 ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమన ధ్వని ఒకటి పుట్టినప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాను. నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటి పైన చర్మం కప్పిన, అయితే వాటిలో జీవం ఎంత మాత్రం లేకపోయినప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించు ఇట్లనుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి వీడుము. ఆయన నాకు ఆజ్ఞాపించి నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చి వారు సజీవులే లేచి లెక్కింప సంఖ్యగాని మహాసైన్యముగా నిలిచింది. సో ఎండిపోయిన ఎముకల్లోనే క్రమాన్ని ఏర్పాటు చేసి జీవాన్ని ఏర్పాటు చేసిన వాడు ఆయన. అంతేకాకుండా ఆ సృష్టి క్రమాన్ని కానీ మనం చూసినట్లయితే ముందే గాని, అంటే 1వ దినాన్ని కానీ మానవుని కానీ సృష్టించినట్లయితే మానవ జీవితంలో వెలుగు ఉండేది కాదు, ఆహారం ఉండేది కాదు, ఆజ్ఞ ఉండేది కాదు, ఏం ఉండేది కాదు. కానీ దేవుడు ఆ క్రమాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశాడంటే, అన్ని ఏర్పాటు చేసిన తర్వాత 6వ దినం మనిషికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి నివాసయోగ్యంగా చేసి 6వ దినాన్ని దేవుడు సృష్టించాడట. ఎస్, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఆర్డర్ ఇన్ ఎవ్రీథింగ్. ఆయన సృష్టిలో క్రమం ఉంది, అదేవిధంగా ఆయన యొక్క సంఘంలో క్రమం ఉంది, యేసుక్రీస్తు జీవితంలో క్రమం ఉంది. అదే క్రమాన్ని మన ఇంట్లో ఉండాలని ఆశపడుతుంది. ఒకవేళ ఆ క్రమం లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ దేవుడు కంపరచగలడు ఆయన. అయ్యా ఆ క్రమం నాకు కావాలంటే కంపరచగలడు అని. ఒకప్పుడు హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉన్న పౌలు గారి జీవితం మారిపోయిందే. ఎంతమంది తిట్టినా కోపం రావడం లేదు, ముఖం మీద ఉమ్మేసినా కోపం రావడం లేదు, పిడిగుద్దులు గుద్దిన కోపం రావడం లేదు. అయ్యా పౌలా నీకు సిగ్గు లేదు, ఎన్ని దెబ్బలు కాస్తుంటే ఒకే మాట చెప్తున్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. అయ్యా క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందంట. పౌలు గారి జీవితంలో క్రమశిక్షణ వచ్చేసింది, క్రమం వచ్చేసింది. భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు ఆయన. బైబిల్లో చూసినట్లయితే ఒక 3 వ్యక్తులు మనకు కనబడతారు. ఆ 3 కోసం ఒక మాట చెప్పి మనం ముగించుకున్నాం. సమరాయి స్త్రీ పట్టపగలు కూడా నీరు తెచ్చుకోవడానికి వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో బిడ్డ ఉంది. మిట్ట మధ్యాహ్నం వేళ వెళ్తూ ఉండేదట. క్రమం లేని జీవితం. 6 భర్తలు. ఏదో వెతికింది. ప్రేమ వెతికిందో, సుఖం వెతికిందో, సంతోషం వెతికిందో, సమాధానం వెతికిందో మనకు తెలియదు. వెతుకుతూ ఉంది. ఆ వెతికిన ఆమెకు దినాన యేసయ్య దొరికాడు. ఆయన యేసయ్య దొరికినప్పుడు ఆమె అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడరండి. సుకారా గ్రామంలో వెలిబయ్యి పడ్డ స్థితిలో ఉన్న ఆవిడ, సుకారా గ్రామంలో ఇతరులను కలుసుకోవడానికి ఇష్టపడిన వ్యక్తి దినాన సుకారా గ్రామంలో స్వార్థికురాలుగా మారిపోయింది. వాళ్ళు అంటున్నారు, అమ్మా నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము ఎరిగి విశ్వసించి ఉన్నాం అంటున్నారు. ఆయన సుకారా గ్రామ చరిత్ర ఒకవేళ వాళ్ళకి బావి కట్టించిన యాకోబు, అదేవిధంగా యేసుపరి చరిత్ర లేకుండా ప్రారంభమవుద్దేమో కానీ ఒక సమరయ స్త్రీ యొక్క చరిత్ర లేకుండా
సుకారా గ్రామ క్రైస్తవ చరిత్ర అనేది రాయలేరు ఎవరు. ఆమె జీవితం మార్చేశాడు దేవుడు. ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. శానాన్ని దెయ్యం పట్టిన వాడు వాడిని గాయపరుచుకుంటూ సమాధంలో తిరిగిన వాడు సమాధంలో వాసం చేసేవాడు. వాడిని సాధు చేయటం ఎవడి వల్ల కాలేదు. ఇది నాన్న దేవుడు వాడి జీవితంలోకి వచ్చిన తర్వాత వాడు స్వస్థచిత్తుడే యేసు పాదాల ఎదుట కూర్చున్నాడు. దెక్కపల్లి ప్రాంతంలో 10 కడలు కలిసే ప్రాంతంలో గొప్ప స్వార్థికుడు అతను సరిపరిచినట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. మనం క్రమం లేని జీవితాన్ని క్రమపరిచేవాడు, నైతిక విలువ లేని జీవితాన్ని నైతికత తీసుకొచ్చేవాడు, ఆత్మీయ స్థితిలో మానసిక స్థితిలో సరిగ్గా లేని ఒక క్షణం దెయ్యం పట్టిన దినాన్ని స్వస్థచిత్తుడే యేసు పాదాల మీద కూర్చొని అనేక మంది స్వార్థులుగా మారిపోయాడు. ఒకప్పుడు పాపిగా ఈ లోకపు మోహంలో పడి డబ్బును ఆశించి ప్రేమించిన పొట్టి జక్కయ్య ఇది నాన్న అబ్రహాము కుమారుడిగా మారిపోయాడు. ఇంటికి రక్షణ వచ్చిందట. యెఫ్తా అన్న ఒక వేశ్య కుమారుడు ఇశ్రాయేలుకు నాయకుడిగా మారిపోయాడు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు మనకి వర్చువల్ ఫెలోషిప్ లో చెప్పారంటే రహాబని వేశ్య చచ్చిన వారికి బతికిన వారికి ఉపకారం చేసే బోయజును కన్నది. తన పనివారిని యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాకని పలకరించే వ్యక్తిని కన్నది. అర్ధరాత్రి యవన కాలంలో రూతు ఒంటరిగా వస్తే కుమారి అని చెప్పి తన నైతికతను కాపాడుకున్న బిడ్డను కన్నది. అమ్మా ఈ రోజు నీ పని తెరిస్తే కానీ విడిచిపెట్టన్న అలాంటి బిడ్డను కన్నది. రహబు అన్న వేష చరిత్ర అక్కడ మిగిలిపోవలసింది. ఎండిపోయిన జీవితం, క్రమం లేని జీవితం, క్రమశిక్షణ లేని జీవితం, చచ్చిన వారికి బతికిన వారికి ఉపకారం చేయగలిగే బోయాజు లాంటి గొప్ప వ్యక్తిని, ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తిని, భక్తి కలిగిన వ్యక్తిని, క్రమాన్ని కలిగిన వ్యక్తిని వివాహం చేసుకోవాలన్నా అప్పటికి ఏదైతే పద్ధతి అనేది ఉందో ఆ యోధా దేశంలో ఆ పద్ధతి ప్రకారంగా వివాహం చేసుకున్నాడు తప్ప పద్ధతిని దాటి వెళ్ళలేదు. ఒక పద్ధతి లేని వ్యక్తిగా, ఒక క్రమం లేని వ్యక్తిగా, ఒక క్రమశిక్షణ లేని వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించిన రాహాబు తన బిడ్డ జీవితాన్ని క్రమంలో ఏర్పాటు చేసిందట. సల్మాను కనను, సల్మాను రాహాబునందు బోయాజును కనను. ఆ పరిశుద్ధ ఆ క్రమంలో చేరగల కృపదేవుడు అనుగ్రహించాడు. యాకోబు ఏ క్రమంలో ఉండాలని తాపత్రయపడ్డాడో, యాకోబు ఏ క్రమంలో ఉండాలని చెప్పి కలగలు కాయనిచ్చి అన్న దగ్గర నుంచి లాక్కున్నాడో, ఏ దేవుని కోసం అన్నను మోసం చేశాడో ఆ జీనియాలజీలో ఉండాలని, అసలు ఆ జీనియాలజీకి సంబంధం లేని రాహాబు అందులో ఉండగల కృప ఎలా వచ్చిందంటే జీవితాల్ని సరిచేయగలిగిన దేవుడు భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు, భూమి అంతా చీకటి కమ్మినప్పుడు, ఆత్మ అగాధ జలం అల్లాడుచున్నప్పుడు దాన్ని సరిచేసి 31 వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది అది సరిగా ఉందట, మంచిదిగా ఉందట, క్రమంలో ఉందట. సో దేవుడు ఆనాడు క్రమపరిచిన సృష్టి అనేది ఈనాటి వరకు క్రమంగానే ఉంది. ఉదయిస్తున్న సూర్యుడు ఉదయిస్తూనే ఉన్నాడు, అస్తమిస్తున్న చంద్రుడు అస్తమిస్తూనే ఉన్నాడు, నక్షత్రాలు ప్రకాశిస్తూనే ఉన్నాయి, గాలి వర్షం మనకు కావలసిన సమృద్ధిని ఇస్తూనే ఉన్నాయి, భూమి తన పంటను ఇస్తూనే ఉంది. వాటికి దేవుడు నియమించిన సరిహద్దుల్లోనే ఉన్నాయి. మన క్రమంలో క్రమశిక్షణ లేదంటే మనమే ఉన్నాం. కానీ దినాన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ క్రమం లేని జీవితాలను, క్రమశిక్షణ లేని జీవితాలను కూడా సరిచేయగలడు. బైబిల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అంతేకాకుండా అనేక మంది భక్తుల చరిత్రలో మనకి ఉదాహరణలు ఉన్నాయి. ఒకప్పుడు స్టువర్ట్పురం దొంగ ప్రసిద్ధికి సుధాకర్ గారు తన జీవితాన్ని మార్చుకుని అనేకమైన వండర్ఫుల్ సాంగ్స్ రాశాడు. చాలా పాటలు ఇష్టం అందులో నాకు. యేసు నీలాంటి దేవుడు జగానం లేనే లేడు, వింటుకైన రక్తం ఇచ్చిరా వారు ప్రాణం ఇచ్చిరా దేవతలు వింటుకైన అంటాడు ఆయన. ఎంత మధురము యేసున ప్రేమ, బస్సుడని నన్ను మార్చాడు, కుష్ఠరోగం చూపించాడు అంటాడు ఆయన. సో కీర్తన గ్రంథంలో చూసినట్లయితే దేవుని ప్రేమను ఎరిగిన బిడ్డలు, దేవుని ప్రేమను తెలుసుకున్న బిడ్డలు ఎంత మధురంగా రాశారో. ఎందుకంటే వారు ప్రతి ఒక్కరి జీవితాన్ని క్రమపరిచాడు. ఎవ్రీ సెయింట్ హ్యావ్ ఏ సిన్ ఇన్ దేర్ ఫాస్ట్. ఇప్పుడు పరిశుద్ధులుగా, పవిత్రులుగా, వేదాంతవేత్తలుగా పరిగణించబడిన ప్రతి వ్యక్తిలో పాపం ఉన్నప్పుడు, ఒక క్రమం లేని స్థితి ఉన్నప్పుడు, ఒక క్రమశిక్షణ లేనప్పుడు దేవుడు దాని ఒక పేతురు జీవితంలో క్రమం అనేది లేదు, పిరికివాడుగా ఉన్నాడు. ఒక పౌలు గారి జీవితంలో క్రమం లేదు, అంతకుడుగా ఉన్నాడు. సో క్రమం లేని జీవితాల్లో క్రమశిక్షణ దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకవేళ ఈ దినాన మన కుటుంబంలో క్రమం లేదా, మన బిడ్డలను యేసయ్య పాదాలు ఎదురు తీసుకొని వద్దాం. ఏ విధంగా అయితే యెహోషువ మీరు ఎవరు సేవింపు కోరుకుని నేను ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నారు, ఆ విధంగా చెప్పగల కృప దేవుడు మనకు అనుగ్రహించగలడు ఆయన. అంతేకాకుండా ఎవరైతే ఒకప్పుడు త్రాగుబోతులుగా తిరిగిబోతులుగా ఉన్నారో, ఒకవేళ మనం యూట్యూబ్ లో కానీ సాక్ష్యాలు కానీ చూసినట్లయితే వెన్ గాడ్ ఇంటర్వెన్ ఇన్ దేర్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్. చాలా మంది సేవకులు ఒకప్పుడు రౌడీలుగా,
తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉన్నప్పుడు ఇదనాన దేవుడు వారిని మార్చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తించలేరు వారిని. ఏంటి వీడు ఎలా మారిపోయాడని చెప్పి. వెన్ యూ let them allow God to intervene in our life, everything will be changed, everything will be changed, everything will be changed. దేవుడు వాడలో అడుగు పెట్టాడు అని గద్దించగా గాలి సముద్రము మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి అవకాశం ఇస్తే, అయ్యా నా సమస్య ఉందని చెప్తే, అయ్యా మునిగిపోతున్నాం ప్రభా, రక్షకుడు మమ్మల్ని రక్షించవా, నీకు చింత లేదన్నప్పుడు దేవుడు ఇంటర్వ్యూన్ అయినప్పుడు అని గద్దించగా గాలి సముద్రము మిక్కిలి నిమ్మలమయ్యాయి. అడుగుదాం, ఏదైనా ప్రభా గృహంలోకి రావా ప్రభా, అయ్యా గందరగోళంగా ఉంది, నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, భవిష్యత్తు లేదు అయ్యా, భవిష్యత్తు ఏంటి అర్థం కావడం లేదు, మా బిడ్డల పరిస్థితి మాకు అర్థం కావడం లేదు అయ్యా, వివాహాలు జరగడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు, పరీక్షల్లో ఓడిపోతున్నారు, చెప్పిన మాట వినడం లేదు అయ్యా, మందిరానికి రావడం లేదు, ప్రార్థన చేయడం లేదు, క్రమం లేదు, క్రమశిక్షణ లేదు ప్రభా, అయ్యా నిరాకారంగా శూన్యంగా గందరగోళంగా ఉందయ్యా, రావా అన్నప్పుడు ఈ విధంగా వెలుగును కలిగించి నీటిని అదేవిధంగా భూమిని వేరుపరిచి నక్షత్రాలను ఏర్పాటు చేసి విత్తనాలు ఏర్పాటు చేసి వృక్షాలు ఏర్పాటు చేసి సమస్తాన్ని మానవుడు కావాల్సిందని ఏర్పాటు చేశాడో మన కుటుంబానికి కావాల్సిన సమస్తాన్ని ఏర్పాటు చేయగలడు ఆయన. రహబని వేశ్య తన కుటుంబంతో కూడా రక్షించబడ్డారు, అందరూ నాశనం అయిపోయారు. కానీ రహబని వేశ్య యెహోషువ కాలంలో ఎరికో పట్టణంలో రక్షించబడ్డారు, శాపగ్రస్తమైన పట్టణంలో రక్షించబడ్డారు. అదేవిధంగా బైబిల్లో విశ్వాస వీరుల చరిత్రలో ఆమె రాగలిగింది. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఉన్న చరిత్రలో, దేవుని కోసం గొప్ప కార్యాలు చేసిన దావీదు ఉన్న చరిత్రలో, అనేక మంది జ్ఞానులు, ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు ఉన్న చరిత్రలో రాహవకు దేవుడు వేశ్యకు దేవుడు చోటిచ్చాడు. సమస్తాన్ని సమస్తము ఆయన బాగు చేసి ఉన్నాడు, కంపరిచి ఉన్నాడు. మనకు చెప్తున్నాడు క్రమంగా మర్యాదగా నడుచుకుందని. ఒకవేళ మన సంఘాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నా ఆయన సన్నిధికి వచ్చినట్లయితే సమస్తాన్ని బాగు చేయగలిగిన వాడు, సమస్తాన్ని క్రమపరచగలిగిన వాడు, ఒక ఆశ్చర్యమైన స్థితిలో మార్చేవాడు. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు తను హింసించిన మతాన్ని ప్రకటిస్తానని చెప్పి ఆయన మొహం చూడకపోయినా ఆయన బట్టి వారు విశ్వసించారట. అంతేకాకుండా ఒకవేళ ఇంకెక్కడైనా ఏదైనా లోన్ ఎక్కడ అవిశ్వాసం ఉందా, అనేక మంది భక్తుల యొక్క సాక్ష్యం చదవండి, ఎంత అద్భుతంగా వారి జీవితాన్ని దేవుడు మార్చేశాడో. ఒకప్పుడు సిగరెట్లు తాగుడు పట్టుకుని చేతులు దినాన్ని అనేక మందికి ఆహారం పెట్టే చేతులుగా, దీవించే చేతులుగా, పేరు పెట్టే చేతులుగా, అనేకమైన వాటిని ప్రారంభించే చేతులుగా దేవుడు దీవించాడు వాటిని. ఒకప్పుడు మాట విన్న పిల్లల దినాన గొప్ప భక్తి పరులుగా, సేవకులుగా దేవుడు దీవించాడు. ఒకవేళ నిరాశలో ఉన్నారేమో, నిస్పృహలో ఉన్నారేమో, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారేమో, సమస్తాన్ని బాగు చేయగల దేవుడు మనతో ఉన్నాడు, సమస్తాన్ని బాగు చేయగలరు. ప్రార్థన చేసుకుందాం. చేతితో నన్ను పట్టుకో, నా కుటుంబాన్ని చేతితో పట్టుకో ప్రభువా, నీ ఆత్మతో ఇరిగిపోయిన కుండకు తిరిగి మళ్ళీ స్వరూపం ఇవ్వగల దేవుడు అయ్యా నువ్వు. శిల్పి చేతిలో మా కుటుంబాలను ప్రభా సరైన చక్కని ప్రభువా, శిలను నేను నీ రూపాన్ని మనం చక్కని ప్రభువా, నన్ను రహాబని వేసి జీవితాన్ని చెక్కిన దేవుడు, దావీదు జీవితాన్ని చెక్కిన వాడు, శిల్పి చేతిలో సమరస్య జీవితాన్ని చెక్కిన వాడు ప్రభువా, ఎదిజకే జీవితాన్ని చెక్కిన వాడు ప్రభువా, శానం దేయబట్టి వాడు జీవితం చెక్కిన వాడు ప్రభు. కుటుంబాన్ని చెక్కవా, మా బిడ్డలు చెక్కవా, భార్యాభర్త సంబంధాలు చెక్కవా, మా సంఘాన్ని చెక్కవా ప్రభువా. నా కుటుంబాన్ని ప్రభా నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి, మా సంఘాన్ని చేతుల్లో పెడుతున్నాం ప్రభా, మా బిడ్డల్ని చేతుల్లో పెడుతున్నాం ప్రభా. సరిచేయవా తండ్రి, సరిచేయవా తండ్రి. చేతిలో శిలను నేను నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను శిష్యుల కమాన్ ఏర్పాటు చేసిన దేవుడివి, భక్తుల జీవితాల్లో ప్రభా కమాన్ ఏర్పాటు చేసిన దేవుడివి, మా జీవితంలో కమాన్ ఏర్పాటు చేయవా ప్రభా. పరిశుద్ధుడు తండ్రి, నీ బంగారు పాత్రలు పొందడం ప్రభావ, నీ బ్రాహ్మణ పెట్టుకున్నాను తండ్రి. భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు తండ్రి ప్రభా, భూమి అంతా చీకటి కమ్మినప్పుడు ప్రభా, అయ్యా దాన్ని సరిచేసిన దేవుడు ప్రభా, కమాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ప్రభా. అనేక మంది భక్తులు ప్రభా
అయ్యా తండ్రి వారి ప్రారంభ జీవితాల్లో క్రమం లేకుండా ఉన్నప్పుడు తండ్రి క్రమాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ప్రభు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా వ్యక్తిగత జీవితాన్ని కనపరచండి, కుటుంబ జీవితాన్ని కనపరచండి, మా బిడ్డలను కనపరచండి ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించగలిగే కృప, నీ చిత్తానుసారంగా జీవించగల కృప మాకు ఏర్పాటు చేయండి. మా సంఘాలు స్థిరపరచండి ప్రభా. సృష్టిని స్థిరపరిచిన వాడా మా సంఘాలు మా కుటుంబాలను స్థిరపరిచి నీ సేవలో బహుళంగా వాడుకోమని. అయ్యా సమరస్య జీవితాన్ని మార్చిన దేవుడివి, రాహాబు జీవితాన్ని మార్చిన దేవుడివి, దావీదు జీవితాన్ని మార్చిన దేవుడు ప్రభా. గొర్రెలు కాసుకున్నవాడిని చక్రవర్తి చేసిన దేవుడు ప్రభ నీ వందనాలు తండ్రి. అంతకుండా ఆయన ప్రభ పౌలుని స్వార్థిని చేసిన దేవుడు ప్రభ నీ వందనాలు తండ్రి. సమస్తాన్ని బాగు చేయగలవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. మమ్మల్ని మా కుటుంబాలని స్పిరిచువల్ ఫెలోషిప్లో పాల్గొన్న బిడ్డల్ని వారి కుటుంబాలని చేతికి అప్పగించుకుంటాం. ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవితంలో యేసుక్రీస్తు నామములో వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన బావి రత్నాకర్ గారు, కోటింగ్ వారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, రెవరెండ్ జామీరావు కుమార్ గారికి మన ఫెలోషిప్ తరఫున వందనాలు తెలియజేస్తున్నానండి. చక్కని వాక్యాన్ని అందించారు. ఇవన్నీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి, దయచేసి మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని కోరుతున్నానండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థన చేసుకున్నామండి. కొద్దిగా సౌండ్ పెంచుకోండి పాస్టర్ గారు. ఒక్క నిమిషం సిస్టర్, ఇయర్ ఫోన్ చేసుకో. వినిపిస్తుందమ్మా? హలో, వినిపిస్తుంది అయ్యగారు. పరిశుద్ధుడు 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 నీ వేవేల దేవదూతల చేత కోడబడుతున్న మా పరమ తండ్రి, మీ మహోన్నతమైన ఉన్నతమైన నామానికి ఉదయకాలం చేసుకుంటున్నాం. అయ్యగారి ద్వారా మంచి సందేశాలు, మరి తండ్రి బైబిల్లో ఉన్నటువంటి పరిస్థితులు అక్లుగా తండ్రి మాట్లాడుతూ, మరి క్రమశిక్షణ విషయంలో మీరు చేసినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలను, మరి మనుషులు సరిగా లేకున్నా మీరు దిద్దినప్పుడు వారి జీవితం ఎలాగ అద్భుతంగా మారినది, అది ప్రజలకు మరి ఈరోజు మాకు ఎంతగా ఉపయోగపడుతున్నది అనేటువంటి ఈ విషయంలో తండ్రి మీరు చేసినటువంటి చక్కని ఏర్పాటుగా మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నేను వాక్యంలో సారం ఉన్నది, జీవం ఉన్నది, ప్రేమ ఉన్నది, ఆదరణ ఉన్నది. వీటన్నిటిని తెలియజేస్తున్నటువంటి యొక్క జీవపు గల మాటలను స్వీకరించి అందులో తండ్రి ఆనందించి కృపతో ముందుకు సాగడానికి మీరు ఇచ్చినటువంటి సందేశానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి అయ్యగారు అమ్మగారిని వాళ్ళ పరిచర్యను ఆశీర్వదించండి. వారి అనేక ప్రాంతాల్లో బలమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నారని మరి తండ్రి వారి యొక్క మాటల్లో వారి యొక్క ఆలోచనలు తండ్రి చాలా తండ్రి అర్థమవుతుంటున్నది. మళ్ళీ అలాంటి ఒక మంచి మరి ఉత్సాహకరమైనటువంటి మాటలు మరి ఈ లోకంలో ప్రజలకు ఎంతో అవసరమై ఉంటున్నవి. మరి మెలకువనిచ్చేటువంటి మరి ప్రసంగిలు చెప్పినటువంటి 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి దానికి సమయం కలదు, కానీ సువార్త ప్రకటించుటకు సమయం లేదు. ఆ సమయం అందును ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రకటించమని పౌలు గారు తెలియజేస్తుంటున్నారు. కనుక మరి తండ్రి ఈ సందేశాలను తండ్రి మాకు ఉదయకాలం వినిపించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతో మంది వ్యక్తులను తండ్రి గొప్ప గొప్ప వారిని వారి యొక్క ఏర్పాట్లలో మీరు చూపినటువంటి ఆ క్రమశిక్షణని మరి తెలుసుకోవడానికి మీరు కృప చూపినారు. ఉదయాన్ని ఆస్వాదించినారు, మీకు వందనాలు. ఈ యొక్క ఆలోచనలు తండ్రి మా ముందుకు తీసుకురావడానికి శ్రమ పడుతున్న పెద్దలైన 4 మీటింగ్ పెద్దలందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఆ ప్రతిఫలాలు తండ్రి వాళ్ళ శ్రమ మాలో అనేకుల్లో ఫలించి మేము తండ్రి ఇంకా అనేకులకు ఇలాంటి మరి మెలకువలు చెప్పడానికి సమయోచితమైన కృపా జ్ఞానం కలిగి మీ కృపలో వర్ధిల్లునట్లు, ఆత్మానుసారంగా ఎదిగినట్లు మరి తండ్రి కృప దయచేయమని కూడా వేడుకుంటున్నాం. మరి తండ్రి ఇక్కడ ఈరోజు జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి. అదేలాగనే తండ్రి మరి అయ్యగారిని కూడా పరిచయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మరి యొక్క దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగినవన్నీ పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్న ప్రకారం భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణాలు అపరాధాలు క్షమించిన ప్రకారం ఇతరుల రుణాలు క్షమించేటువంటి భావం మాలో కలిగించండి. మరి దుష్టి నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము కూడా నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్ ఆమేన్. అంత్యాశ్రయం తీసుకుందాం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ చేరి వచ్చిన మనందరితోనూ ఈ యొక్క సహవాసంతో నిత్యం నివసించి మనం బలపరుస్తూ ముందుకి ఇంకా అనేక అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ముగించుకుందాం అండి. మళ్ళా రేపు సేమ్ లింక్ లో మీరు జాయిన్ అవ్వచ్చు కొత్త వారి కోసం. ముగించుకుందాం. ఆశ్రిత